నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకప్పుడు ఉద్యోగ వర్గాల్లో అదొక ఫ్యాన్సీ ట్రెండ్. ఇప్పుడు అదే మాట అడిగితే అవును అని చెప్పలేని పరిస్థితి ఉంది. కరోనా కారణంగా దాదాపుగా ఏడాది పాటు ఇంటికే పరిమితమైనటువంటి ఉద్యోగులు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అదొక బందీఖానాగా మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ప్రొడక్టివిటీ పెరిగిందని కంపెనీలు అంటుంటే ఈ ఒత్తిడి భరించలేకపోతున్నాం బాబోయ్ అంటున్నారు సాఫ్ట్వేర్ బాబులు. సంస్థల కోణం నుంచి, ఉద్యోగుల కోణం నుంచి రోజుకొక సర్వే బయటకు వస్తూ వారి సాధక బాధకాలన్నింటినీ బయటపెడుతూ ఉంది. ఇప్పటికే కొన్ని సంస్థలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మరో ఏడాది పాటు కొనసాగుతుందని చెబుతున్నటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఉద్యోగ రంగం పనితీరు ఎలా మారబోతుందనే దానిపై ఇవాళ ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న వారు రమేష్ లోగనాథన్ గారు, హైసియా మాజీ అధ్యక్షులు హైదరాబాద్ నుంచి, అలాగే ఎం సత్యనారాయణ గారు, ఐటీఎఫ్ఎం కౌన్సిల్ చైర్మన్ హైదరాబాద్ నుంచి. సార్, రమేష్ గారు, లాక్డౌన్ విధించి దాదాపుగా ఏడాది పూర్తయింది. మనం వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అప్పటి నుంచే మొదలుపెట్టాం. ఈ ఏడాదిలో ఉన్నటువంటి అనుభవాలు ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో? అంటే ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ అనేది ఆల్రెడీ చాలా గ్లోబల్ అనమాట. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా 2-3 దేశాల నుంచి ఉంటారనమాట ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్. అంటే ఒకే దేశం కాకుండా. సో ఇప్పుడు ఐటీ రంగంలో రిమోట్ వర్కింగ్ అన్నది ఇట్స్ ఎ వెల్ అండర్స్టూడ్ మోడల్. అంటే టీమ్స్ అంతా ఒక దగ్గర లేకుండా వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ కానీ, లేదు మామూలు ఫోన్ కాన్ఫరెన్స్ కానీ, ఈమెయిల్స్తో చాట్, వాట్సాప్ ఇవన్నీ ఆల్రెడీ చాలా కామన్గా ఉండే ఆ పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా ఈజీ అనమాట ఐటీ ఇండస్ట్రీకి. సో అందువల్లే పెద్ద ఏం ఇంపాక్ట్ లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ షిఫ్ట్ అయిపోయింది. బట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్లో షిఫ్ట్ అయ్యే ముందు అందరూ ఆఫీస్లో ఉన్నారు. అంటే ఒకరికొకరు చాలా బాగా తెలుసు. అంటే ఆ టీమ్ డైనమిక్స్ కానీ, ఇప్పుడు వేరే వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఐటీ కంపెనీస్ చాలాసార్లు ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే ఫిజికల్గా కలవాలి. యూ షుడ్ హ్యావ్ దట్ పర్సనల్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ ఉంటే కానీ రిమోట్ వర్కింగ్ అంత ఎఫెక్టివ్గా ఉండదు అనమాట. సో స్టార్టింగ్ అప్పుడు పోయిన మార్చు ఏడాది క్రితం ఆ డైనమిక్స్ అంతా ఆల్రెడీ ఉండింది. ఎందుకంటే అందరూ ఆఫీస్లో పనిచేసేవారు అప్పుడు. ఇప్పుడు 1 year తర్వాత ఇట్ కాంట్ కంటిన్యూ ఫర్ టూ లాంగ్. అంటే యాజ్ ఎఫెక్టివ్గా ఉంటుందన్నది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎస్పెషల్లీ ఇప్పుడు 1 yearలో చాలా కంపెనీస్ చాలా హైర్ చేశారు, ఫ్రెషర్స్ కానీ, లేదు ఎక్స్పీరియన్స్తో కానీ. వాళ్ళు ఎవరికి పెద్ద పర్సనల్ కాంటాక్ట్ లేదు. సో ఆ ఎఫిషియన్సీ ఇంకా ముందు పోను తగ్గుతుంది, చాలా తగ్గిపోతుంది. సో దిస్ ఇస్ నాట్ ఏ లాంగ్ టర్మ్ ఆప్షన్. అంటే బట్ ప్రస్తుతము అంటే ఆప్షన్స్ లేకుండా కంటిన్యూ అవుతాయి. అంటే పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఇప్పుడు టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు చెప్పింది కానీ, లేకపోతే టీసీఎస్ అనేది చాలా పెద్ద సంస్థ, ఎక్కువ మందిని హైర్ చేసేటువంటి సంస్థ, వాళ్ళందరూ కూడా ప్రొడక్టివిటీ పెరిగింది అని చెప్తూ ఉన్నారు. దాన్ని మనం ఏ కోణంలో చూడాల్సి ఉంటుందంటారు? అంటే కొంతవరకు పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కమ్యూటింగ్ లేదు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఏ సిటీలో చూసినా కూడా, హైదరాబాద్ కూడా పెద్ద ట్రాఫిక్ లేని సిటీలో కూడా ప్రతి ఒక్కరికి 45 minutes, ఒక్కోసారి 1 hour దాకా కమ్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆ కమ్యూటింగ్ టైం లేదు. సో అవన్నీ కొంచెం, బట్ అవన్నీ షార్ట్ టర్మ్ గెయిన్సే. ఇంతకీ లైక్ ఇంతవరకు ఉండడం కూడా ఇట్స్ సర్ప్రైజింగ్. బట్ లాంగ్ టర్మ్ యూ కాంట్ డిస్కౌంట్ పర్సనల్ డైనమిక్స్ని మనం డిస్కౌంట్ చేయలేం. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకరినొకరిని కలుసుకోవడం టీంలో, ఆ డైనమిక్స్ ద్వారా ఆ టీం యొక్క ప్రొడక్టివిటీ కానీ, ఎఫెక్టివ్నెస్ కానీ చాలా పెరుగుతుంది. సో దిస్ కెనాట్ కంటిన్యూ ఫర్ లాంగ్. ఇప్పుడే కూడా లైక్ కొన్ని సర్వీస్లో ఆల్రెడీ షోయింగ్ అప్ దట్ ఇనిషియల్గా ఉన్న ఫస్ట్ 6 to 9 months ఉన్న ప్రొడక్టివిటీ ఇప్పుడు లేదు అని వస్తున్నాయి స్టడీస్. సో విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఆ పర్సనల్ డైనమిక్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, సత్యనారాయణ గారు, చాలా వరకు కంపెనీలు ప్రొడక్టివిటీ పెరిగిందని క్లెయిమ్ చేస్తూ ఉన్నాయి. అలాగే వాళ్ళ ఆలోచన చూస్తుంటే ఇంకొంతకాలం కొనసాగించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే మనకి ఇప్పుడు వస్తున్నటువంటి కేసులను బట్టి కూడా కొంచెం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, కరోనా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అది తప్పకపోవచ్చు. ఇలాగే జరిగితే నెక్స్ట్ 1 yearలో ఇలాగే కంటిన్యూ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలాంటి మార్పులు రావచ్చు? అంటే ఇక్కడ 2 విధాలుగా మా మిత్రులు రమేష్ లోకనాథన్ గారు చెప్పినట్టు డైనమిక్స్ ఒకటి చేంజ్ అవుతాయండి. ఇంకోటి ఏంటంటే మేము అందరూ కూడా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, ఒక 2 years బ్యాక్ మనం 5%, 90% రేషియోలో మనం మాట్లాడుకున్నాం. అంటే 5% ఫోర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఫ్యాన్సీ పదంగా వాడుతూ చేసేవారు. 90% వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉండేది. ఇప్పుడు రివర్స్ అయిపోయింది కోవిడ్ సిచ్యువేషన్ వల్ల. అండ్ ఇంకో డైనమిక్స్ సార్ చెప్పినట్టు ఏంటంటే, మనకి వర్క్ ఆఫీస్కి వచ్చి పనిచేయడం వల్ల ఉండే వాతావరణం ఇప్పుడు యాక్చువల్లీ లేదు. ఒక రూమ్ లో 10 hours పని చేసేది, ఒక ఐటీ క్యాంపస్, ఒక 10 acres ఐటీ క్యాంపస్ లో వాక్ చేసుకుంటూ, బ్రేక్స్ తీసుకుంటూ
మెంటల్ గా అంటే స్ట్రెస్ఫుల్ గా లేని వాతావరణంలో ఆఫీసులో పనిచేసేవారు. టుడే ఒక రూమ్ లో మీరు మండే టు ఫ్రైడే వర్క్ చేసే వాతావరణం నుంచి ఒక కమ్యూట్ తప్ప, కమ్యూట్ అది కూడా స్ట్రెస్ఫుల్ కమ్యూనిటీ. సో అదొకటి. బట్ హౌఎవర్ కమ్యూట్ తో పోలిస్తే ఆఫీస్ వర్కింగ్ కండిషన్స్, మేము ఇప్పుడు ఆఫీస్ లో కానీ జిమ్ ప్రొవైడ్ చేయడం కానీ, లేకపోతే యోగా సెంటర్ ప్రొవైడ్ చేయడం కానీ, ఒక టీమ్ కొలాబరేషన్ చేయడం కానీ, ఒక టీమ్ లంచెస్ కానీ, సో టిపికల్ గా ఇది ఎంత స్ట్రెస్ఫుల్ అవుతుందో, అట్ లాట్ ఆఫ్ సర్వేస్ ఆర్ టాకింగ్ అబౌట్ మెంటల్ స్ట్రెస్ వీఆర్ గోయింగ్ త్రూ వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే అది ఒక పాజిటివ్ వైబ్ గా తీసుకుంటే ఇది కంటిన్యూ అవ్వడం అన్నది మంచిది కాదు ఇండస్ట్రీకి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం అనుకున్నట్టు మార్చిలో ఒక 30% వర్క్ ఫోర్స్ వచ్చిన, బై ఆగస్ట్ కి 70% వచ్చిన, అంటే మొన్నటి వరకు మనం ఇచ్చిన సర్వేస్ లో 30% వర్క్ ఫోర్స్ తప్పకుండా ఐటీ ఆఫీస్ ఓపెన్ చేద్దాం అనేది ఈ లాట్ ఆఫ్ సర్వేస్ విచ్ ఆర్ షోయింగ్ ది రిజల్ట్స్. 70% 30 నుంచి అలా స్లోగా మంత్ ఆన్ మంత్ చూసుకుంటూ బై డిసెంబర్ 70 అన్నది దట్ వాజ్ ద ఎస్టిమేషన్. ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే కొంచెం ఇబ్బందికరమే. ఐ థింక్ ఆఫీసెస్ కి రావడం అన్నది ముఖ్యంగా మనం ఆ పర్స్పెక్టివ్ లో మనం వి షుడ్ వర్క్ టుగెదర్ అన్నది నా ఒపీనియన్. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. సార్, సంస్థల కోణంలో చూసినప్పుడు అంటే ఇప్పుడు మనం లాస్ట్ 1 yearది మనం రిజల్ట్ బేరేజ్ వేసుకున్నట్లయితే ఆఫీస్ వర్క్కి వర్క్ ఫ్రమ్ హోమ్కి మధ్య ఎలాంటి వ్యత్యాసం కనిపించింది? అంటే యాజ్ ఇట్ ఈస్గా ఉందా లేకపోతే ఏమైనా తేడా ఉందా? అంటే ప్రొడక్టివిటీ పరంగా చూసుకుంటే మనం ఇందాకే సార్ చెప్పినట్టు ప్రొడక్టివిటీ వాజ్ వెరీ గుడ్ టు సర్టెన్ ఎక్స్టెంట్. అంటే మనకి లాక్డౌన్ అయిన నుంచి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు ఒక ట్రెండ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ చూపించింది దట్ హై ప్రొడక్టివిటీ అని. స్లోగా అది డిసెంబర్ నుంచి మళ్ళీ ఇప్పుడు మా టాకింగ్ అబౌట్ మార్చ్ లో చూసుకుంటే ఆ డౌన్ ట్రెండ్ ఉంది. ఎందుకంటే ఎట్ ఏ స్ట్రెచ్ మీరు ఒక 12 months ఒక మనిషిని ఇంట్లో కూర్చొని పనిచేయడం, వాడు బయటకు వచ్చి ఒక ఆఫీస్ ఎన్వైరన్మెంట్ లో పనిచేయడం, తప్పకుండా యూ విల్ హ్యావ్ వెరీడ్ రిజల్ట్స్ ఉంటాయండి. అది లాంగ్ టర్మ్ మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వదు. తప్పకుండా దట్ విల్ సమ్ ఇంపాక్ట్ ఆన్ ద బిజినెస్. ఓకే, ప్రొడక్టివిటీ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మనకి అనిరుద్ చక్రవర్తి కూడా జాయిన్ అయ్యారు, ఫోరం ఫర్ ఐటీ మెంబర్. అనిరుద్ గారు, లాస్ట్ 1 year నుంచి కూడా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేది కొత్తది కాకపోయినా ఈ స్థాయిలో మొత్తం ఎంప్లాయీస్ అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం అనేది ఎప్పుడూ లేనిది. ఇంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు, వేలాది మంది ఉద్యోగులు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయి లాస్ట్ 1 yearగా? నమస్కారం అందరికీ. నా పేరు అనిరుద్. నేను ఫోరం ఫర్ ఐటీ నుంచి మెంబర్గా ఉన్నాను. చెప్పండి. ఒకటి మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనేది ఏదైతే ఉందో ఇది ఎంప్లాయీ చూస్ చేసుకుంది కాదు. ఇంతకు ముందు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది. అది ఎప్పుడుంది? ఎంప్లాయీ తన ఇష్టంగా తను చూస్ చేసుకున్న విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ పాండమిక్ వల్ల ఎంప్లాయీ తప్పనిసరిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి వస్తుంది. సరే, ఈ విధంగా ఇందాక మీరు చెప్పినట్టు ఇది పెరుగుతుంటూ పోతే ఇండస్ట్రీకి ఖచ్చితంగా సక్సెస్ అనేది తేదు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జరిగే కరెంట్ ట్రెండ్లో కనుక చూసుకుంటే ఎవరికి బెనిఫిట్ అవుతుంది? కంపెనీస్కా, ఎంప్లాయీస్కా? ఈ క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్ ఏంటంటే కంపెనీస్ కానీ మాత్రమే మనం నిరూపించుకోవచ్చు. ఎందుకు అనగా లేటెస్ట్గా మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నుంచి మనకు ఒక రిపోర్ట్ అనేది తేవడం జరిగింది. ఆ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఏంటంటే, పాండమిక్ జరిగే ఫస్ట్ క్వార్టర్ అంటే మార్చ్, జూన్, జూలై నాటికి కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ తగ్గిపోతున్నట్టు చూపించినా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ 2020 3,000+ కంపెనీస్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్కి 1.45 lakh crores ప్రాఫిట్స్ అనేటివి చూపించాయి అని చెప్పి మనం రిపోర్ట్స్ చూడొచ్చు. దీనివల్ల కంపెనీస్కి మాత్రమే ప్రాఫిట్ ఆర్ కంపెనీస్కి మాత్రమే ప్లస్ జరగడం జరిగింది. ఇంకా ఎంప్లాయీస్ కానంటే ఎంప్లాయీస్కి ఏ బెనిఫిట్ లేదా? ఎంప్లాయీస్కి ఏ బెనిఫిట్ లేదా? బెనిఫిట్ లేదా అంటే ఒకటే ఒక బెనిఫిట్ మనకి కనిపించేది ఏంటంటే, ఇంట్లో ఉండి పని చేయడం. ఇంట్లో ఉండి పని చేస్తున్నాం కదా, సంతోషంగా ఉంటున్నాం కదా అని చెప్పేసి ఒక ఎంప్లాయీ, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళందరూ అనుకోవచ్చు. కానీ ఒక ఎంప్లాయీకి మాత్రమే తెలుసు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు. ఎంప్లాయీకి వచ్చే శాలరీయే కొద్దిగా అని అంటే, ఆ కొద్దిగా మొత్తంలో నుంచే ఆ ఎంప్లాయీ ఇంటర్నెట్ బిల్ కట్టుకోవాలి.
ఆ ఎంప్లాయీ బయట పెరిగే అన్ని రకాల అవసరాలు అన్నీ కట్టుకోవాలి. చైర్ కావచ్చు, నడుము నొప్పి వస్తుంది, చైర్ కొనుక్కోవాలి, కంపెనీ ఇవ్వదు. ల్యాప్టాప్ కావాలి, కంపెనీ ఇవ్వదు. ఒక టేబుల్, మంచి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటిది కావాలి, కంపెనీ ఇవ్వదు. ఏ రకంగా కూడా కంపెనీ వాళ్ళకి ప్రొవిజన్ అనేది ఇవ్వదు. కొన్ని కంపెనీస్ ఇవ్వచ్చండి, అది మొత్తంలో పోల్చుకుంటే లైక్ 2-3% వరకు మాత్రమే కంపెనీస్ ప్రొవైడ్ చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీస్, అమెజాన్ లాంటి కంపెనీస్ మాత్రమే ఇవ్వచ్చు. కానీ ఏ కంపెనీస్ కూడా ఎంప్లాయీకి అసెట్స్ అనేటివి ఏ కంపెనీ కూడా రమేష్ గారు పోల్చుకుంటే ఎంప్లాయీకి రమేష్ గారు ప్రొడక్టివిటీ పెరిగిందని కంపెనీలు చెప్తూ ఉన్నాయి, కానీ ఎంప్లాయీస్ వాళ్ళ గ్రీవియన్స్ చెప్తూ ఉన్నారు, చాలా ఒత్తిడికి గురవుతున్నాము వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వలన. ఈ విషయాలన్నీ మీ దృష్టికి వచ్చాయండి, మీ ఫోరం దృష్టికి వచ్చాయి? నాట్ రియలీ. అంటే సర్వేలో కొంచెం అంటే నేను ఎంప్లాయీస్ ఇప్పుడు ఫైనాన్షియల్లీ పెద్ద ప్రాబ్లం లేదు. మీరు టేబుల్ చైర్ కొనుక్కోవాలంటే లైక్ పెట్రోల్, కమ్యూటింగ్కి పెట్రోల్కి వాటికి ఏమి స్పెండ్ కావట్లేదు కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు ఇక్కడ. దిస్ ఈజ్ మోర్ ఒక మోటివేషన్ అండ్ సైకలాజికల్ ప్రాబ్లం, రైట్? ఇప్పుడు అనిరుద్ అన్నట్టు ఒక రూమ్లో కూర్చుని ఒంటరిగా ఒక ల్యాప్టాప్ని చూస్తూ 8-10 hours a day, 6 days a week, 5 days a week పనిచేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. అది ఒకలాంటి మనకి it's going to affect psychologically. We are not used to. We are social human beings, and IT industry is a very, very social environment. You work in large teams, global teams, and a physical meeting లేకుండా 3 months, 6 months అలా జరుగుతుంది. కానీ లైక్ 1 year కన్నా ఎక్కువ చాలా కష్టం. ఆల్రెడీ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. డేట్ అయితే క్లియర్ గా వస్తుంది. సో ఆ సైకలాజికల్ ఇష్యూ, టీమ్ వర్క్ కల్చర్ లేకపోవడం వల్ల క్రియేటివిటీ లాస్ అవుతుంది, లేకపోతే షేర్ చేసుకునే ఫీలింగ్స్ కూడా తగ్గుతాయి అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉందండి. అది ఎంతవరకు వాస్తవం? అది ఉంది. ఎందుకంటే ఇప్పుడు టీమ్, ఇవన్నీ చాలా వరకు టీమ్గా పనిచేసే జాబ్స్ అనమాట ఇవి. చెప్పండి సార్. సో టీమ్గా పనిచేసే జాబ్స్ ఇవన్నీ. అండ్ సో ఆ టీము ఇప్పుడు రిమోట్ కూడా టీమ్గా పనిచేస్తున్నారు. దే గెట్ ఆన్ ది ఫోన్, కానీ లేదు వాళ్ళ వాట్ ఎవర్ కంపెనీలో యూజ్ చేస్తున్న కమ్యూనికేషన్ మెకానిజంతో గ్రూప్స్తో మాట్లాడడము, ఫోన్లో, జూమ్లో అవన్నీ చేస్తున్నారు. కానీ ఆ ఫిజికల్ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫౌండేషన్ ఉంది కాబట్టి పోయిన మార్చి నుంచి ఒక 5-6 months దాకా ఆ డైనమిక్స్ అలా ఉంది కాబట్టి అలా కంటిన్యూ అయింది. ఇప్పుడు చాలా మంది కొత్తగా జాయిన్ అయ్యారు. వాళ్ళని ఎవరు మిగతా టీమ్ మెంబర్స్ అసలు కలవలేదు కూడా. అండ్ సో దిస్ వోంట్ కంటిన్యూ ఫర్ లాంగ్. సో రెండు ప్రాబ్లమ్, సైకలాజికల్ ప్రాబ్లం ఒకటి, టీమ్ డైనమిక్స్ ప్రాబ్లం ఒకటి. ఓకే అనిరుద్ గారు, పని అనేది ఎక్కడ చేసినా ఒకటి, ఆఫీస్లో చేసినా కానీ లేకపోతే ఇంటి దగ్గర నుండి చేసినా కానీ వర్క్ అనేది అసైన్ చేసే వర్క్ అనేది సేమే ఉంటుంది. ఇంటి నుంచి పనిచేయడానికి, ఆఫీస్ నుంచి పనిచేయడానికి వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటి? ఎందుకు ఉద్యోగులు ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఎందుకు విముఖత చూపిస్తున్నారు? ఒక్క విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, మనము ఒకవేళ మన ఆఫీసులో కనుక ఉంటే మన చుట్టుపక్కల అందరూ పనిచేసే వాతావరణంలో మనకు కనిపిస్తారు. అంటే మన పక్కన ఉన్న కొలీగ్ ఒక పని చేస్తాడు, ఇటు పక్కన ఉన్న కొలీగ్ ఒక పని చేస్తాడు. ఒక టీమ్ వర్క్ అనేది సాధారణంగా చాలా ఎక్కువగా బిల్డప్ అయ్యే ఏరియా ఒక ఆఫీస్ స్పేస్. మీరు ఇంట్లో కనుక మనం ఉంటే పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, ఇంట్లో చేసే పనులు ఉంటాయి, అన్ని రకాల పనులు అన్నిటినీ కూడా మనము మన దృష్టిలో నుంచి చేసుకుంటూనే అలానే ఆఫీస్ వర్క్ కూడా చేయాలి అంటే మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. ఈ రకంగా మీరు కనుక చూసుకుంటే మనకి రీసెంట్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు సేకరించిన ఫీడ్బ్యాక్ ప్రకారం మోర్ దాన్ 1/3 ఆఫ్ కంప్లీట్ ఎంప్లాయీస్ కౌంట్ ఇన్ ఇండియా బర్న్ డౌన్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది. దీనివల్ల టోటల్ ఏషియాలోనే మనం 2nd highest-గా నిలిచాం. ఇది గొప్పగా చెప్పుకోవాల్సిందేం కాదు. నిజంగా ఇండియా హ్యాడ్ ద 2nd highest percentage ఆఫ్ వర్కర్స్ ఫేసింగ్ ఇంక్రీజ్డ్ బర్న్అవుట్ ఇన్ ఏషియా. ఈ రకంగా మనకి చాలా రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఇదే రకంగా కనుక మనం కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా చెప్తానండి ఎన్నో రకాల సూసైడ్స్ కూడా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల మనకి ఇదే రకంగా జెండర్ వయలేషన్ కూడా రావచ్చు. మేల్ అనేవాళ్ళు సాధారణంగా పనిచేస్తారు, ఫీమేల్ అనేవాళ్ళు కూడా ఐటీలో పని చేస్తున్నారు. కానీ మన ఇండియాలో ఎప్పటి నుంచో పురాతన కాలంగా వచ్చే ఇబ్బందులన్నిటినీ కూడా మనము ఇప్పుడు
ఆడవాళ్ళ మీద ఇంకా చూపెట్టడం జరుగుతుంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అక్కడ కూరగాయలు కొనాలి అంటే బయటకు వెళ్ళాలంటే పాండమిక్ ఉంది, నువ్వు వెళ్ళకూడదు. ఆఫీస్ వర్క్ చేయాలి, ఆఫీస్ వర్క్ 8 గంటలు చేయకూడదు, 12 గంటల వరకు చేయాలి. లేదా డొమెస్టిక్ వైలెన్స్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. డొమెస్టిక్ వైలెన్స్ ఇన్ ఇండియా డైరెక్ట్లీ అరౌండ్ 15 to 30%. లాస్ట్ ఇయర్కి 50 to 30% పెరిగిందండి. ఓకే అనిరుద్ గారు, ఓకే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే కంపెనీల ఆలోచన ధోరణి వల్ల కానివ్వండి, లేకపోతే బయట మళ్ళీ కేసులు పెరుగుతున్న కారణంగా కానివ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది తప్పనిసరి అయితే దాన్ని సానుకూలంగా మార్చుకోవడం ఎలా, మరింత బెటర్గా ఎలా ఉపయోగించుకోవచ్చు? ఇక్కడ 2 విషయాల్లో గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు తప్పనిసరి ఏం లేదు. ఇప్పుడు మార్చి వరకు మనం ఒక ఐడియాలజీలో పనిచేస్తామండి. మార్చిలో 30% ఓపెన్ అవుతాయనే ఉద్దేశంతో నేను ఈ టిఎఫ్ఎంసి చైర్మన్ గా కూడా, అలాగే నేను ఫెసిలిటీస్ లో ఉండడం కూడా ఏం చేసామంటే ఒక ఆఫీసెస్ ని కూడా వెల్కమ్ బ్యాక్ టు ఆఫీసెస్ అనే ఇనిషియేటివ్స్ ని ఒక ఎంప్లాయీస్ కి ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి చాలా సెషన్స్ చేశాం. అలాగే ఎంప్లాయీస్ కానీ హెచ్ఆర్ కానీ వీళ్ళందరూ కూడా టు క్రియేట్ కాన్ఫిడెన్స్ విత్ ఇన్ ద ఎంప్లాయీస్, మీరు వస్తే ఇక్కడ సేఫ్ అని, హైజీన్ అని. సో ఇవన్నీ తప్పకుండా దట్ విల్ హెల్ప్ టు బ్రింగ్ బ్యాక్. అంటే ఈ రోజు కాకపోతే ఒక 6 months కైనా ద హోల్ ప్రాసెస్ షుడ్ కమ్ బ్యాక్, అంటే నార్మలిటీకి రావాలి. ఇప్పుడు కేసెస్ సబ్ ట్రెండ్ ఎక్కువ అవడం వల్ల మళ్ళీ ఒక పునరాలోచన చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు రాగలుగుతావా, మార్చిలో ఓపెన్ చేయగలుగుతావా, మళ్ళీ లేకపోతే ఇంకొక 3 months పోస్ట్ పోన్ చేసి ఆ పర్సంటేజ్ పరంగా ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేయదలుచుకున్నారండి. దాంట్లో సెకండ్ ఆలోచన లేదు. పర్సంటేజెస్ ఇప్పుడు 40% అనుకుంది, స్లోగా 5% బై ఆగస్ట్ ఇట్ విల్ బి అరౌండ్ 40-45%. సో అలా డిఫరెంట్ ఒపీనియన్స్ కరెక్ట్ గా ఈ పర్సంటేజ్ సెట్ లో ఓపెన్ చేస్తామని ఖచ్చితంగా చెప్పలేం మార్కెట్ లో. సార్ ఇప్పుడు ఫైనాన్షియల్ బర్డెన్ అనేది చాలా వరకు తగ్గింది వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఆఫీసులకు అంటున్నారు. వాళ్ళు విల్లింగ్ తో ఉన్నారా, కంపెనీలు స్టార్ట్ చేయడానికి విల్లింగ్ తో ఉన్నారా? ఉన్నారండి. ఐ థింక్ మేము సర్వే చేసినప్పుడు అయితే కంపెనీస్ కూడా ఏంటంటే ఫైనాన్షియల్ బర్డెన్ అంటూ ఏం లేదు స్పెసిఫిక్ గా. ఆయన చెప్పినట్టు ఫైనాన్షియల్ బర్డెన్ ఇప్పుడు ఏం లేదంటే ఒక 10-15% వరకు మేము ఇక్కడ కంపెనీ సపోర్ట్ చేస్తున్నాయి, వాళ్ళకి కావాల్సిన ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కొన్ని కంపెనీస్ అయితే ఫండింగ్ కూడా చేస్తున్నాయి, 1000, 1500, 2000 ఇంటర్నెట్ కి. ఆ విధంగా అంటే డబ్బులు వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, మామూలుగా ఆఫీస్ లో రన్ చేయడం వల్ల ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువ అవుతుంది, పంపించడం వల్ల ఆఫీస్ రెంట్ స్పేస్ కానీ లేకపోతే కమ్యూటింగ్ స్పేస్ కానీ ఎక్స్పెండిచర్ కానీ తగ్గిపోతుంది కదా. అది లేదండి. అది ఇప్పుడు ఆఫీస్ బర్డెన్ స్పేస్ ఏముందండి, పెద్ద కంపెనీస్ అదే ఆఫీస్ స్పేస్ రిటైన్ చేసినాయండి. ఏ ఆఫీసెస్ దే డిడ్ంట్ లీవ్ ద ఆఫీస్ స్పేసెస్. అంటే కన్సాలిడేట్ చేస్తూ ఒక చిన్న స్పేసెస్ వదిలేసి కన్సాలిడేషన్ లో రావడం వాస్తవం. దాంట్లో సెకండ్ థాటే లేదు. కానీ ఒక మీడియం సైజు స్మాల్ స్కేల్ కంపెనీస్ అయితే కొంచెం క్లోజర్ అయిన మాట వాస్తవమే. పెద్ద కంపెనీస్ అయితే బర్డెన్ అయితే దీనివల్ల పెద్దగా ఏముండదండి. రియల్ ఎస్టేట్ ఇప్పుడు మీరు చూస్తే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఇస్ స్టిల్ గ్రోయింగ్. అంటే ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ స్క్వేర్ ఫీట్ ఆఫీసెస్ ఇంకా తీసుకుంటున్నారు, అది లీజెస్ సైన్ అవుతున్నాయి. ఎక్కడ ఎవరు బ్యాక్అవుట్ అయినట్టు ఇప్పుడు ఎక్కడ ఎవిడెన్సెస్ లేవు. ఓకే సార్, ఇప్పుడు దీనివల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల పర్టికులర్లీ ఉమెన్కి కొంచెం బెనిఫిట్గా ఉంది. చాలామంది బయటికి పంపించే విధానం కానీ మన కల్చర్లో ఉన్నటువంటి హజార్డ్స్ వల్ల చాలామంది ఉమెన్ వర్క్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది కొన్ని సెక్షన్స్లో. వాళ్ళల్లో కొంతవరకు పెరుగుతోంది వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల, వాళ్ళల్లో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది అనేటువంటి ఒక వాదన ఉంది. ఎంతవరకు వాస్తవం ఇది? ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఆలోచించాలండి. ఉమెన్ ఎంప్లాయ్మెంట్ తప్పకుండా దెర్ వాజ్ ఏ పాజిటివ్ ట్రెండ్. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఒక విధంగా ఆలోచిస్తే పాజిటివ్ బెనిఫిట్ ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అది పాజిటివ్ యాంగిల్ లో చూసుకుంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు, క్రషెస్ లో పెట్టట్లేదు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో పిల్లల్ని వదలట్లేదు. ఒక పీస్ ఆఫ్ మైండ్ అయితే వాళ్ళకు ఉంది. అబ్సల్యూట్లీ వాళ్ళ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటారా లేకపోతే వాళ్ళ హస్బెండ్ చూసుకుంటారా, సర్టన్ ఎక్స్టెంట్ వాళ్ళకి ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉంది. ఇప్పుడు నా పర్సనల్ గా చూసిన, ఇఫ్ మై స్పౌస్ ఈస్ వర్కింగ్ ఎట్ హోమ్ ఫర్ లాస్ట్ ఒక 1 year నుంచి ఇంట్లో ఉండడం వల్ల అదొక డిఫరెంట్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్. పిల్లలు కూడా దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. దాంట్లో అసలు సవాల్ లేదు. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి, ఎందుకంటే టైం ఆర్గనైజ్ చేసుకోవాలి. స్ట్రెస్డ్ అవుట్ గా ఎక్కువ పని చేయవలసి వస్తుంది తప్పకుండా. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆఫీస్ లో 10 to 7 పని చేస్తే మళ్ళీ 8 o'clock నుంచి మనకి ఇంక పనే ఉండదు. బేసికలీ కస్టమర్ కాల్ ఉంటే తప్ప యూ హ్యావ్ దట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఆ విధంగా చూసుకుంటే కొంచెం పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉంటాయండి. ఈ రోజు మనం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ లో రెండు మనం అనుభవాలు కొత్తగానే కనిపిస్తున్నాయి ఇప్పుడు మనకి. ఓకే అనిరుద్ గారు,
ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నటువంటి విధానం ఏంటంటే హైబ్రిడ్ విధానం తీసుకురావాలి అంటే దాన్ని ఏమనుకుంటారు? వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇది ఎలాంటి డిఫరెన్స్ ఉంది? దానికి ఏం డిఫరెన్స్ ఏంటి? ఒక్క విషయం అండి, మనము స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లాక్డౌన్ కారణంగా కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం వలన కంపెనీస్కి వచ్చిన ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కాస్ట్ కటింగ్. ఎంత దారుణంగా కాస్ట్ కటింగ్ చేస్తున్నారంటే అండి, వాళ్ళకి డైలీ పవర్ బిల్ కట్టనక్కర్లే, డైలీ వాటర్ క్యాన్స్ తీసుకురావాల్సినది, అక్కడ ఉన్న లేబర్ ఛార్జెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ ఉన్న ఇంటర్నెట్ బిల్, పవర్ ఛార్జెస్, లేదా అక్కడ ఇనిషియల్ ఫస్ట్ క్వార్టర్లో మనకి ఎంప్లాయీస్ శాలరీస్ నుంచి కూడా కట్ చేశారండి. ఇవన్నీ కనుక చూసుకుంటే కంపెనీస్ కాస్ట్ కటింగ్ చేస్తూ సేల్స్ అనేటివి పడిపోయినా కూడా ప్రాఫిట్స్ అనేవి ఈ దగ్గర నుంచి తీసుకుంటూ వాళ్ళు ప్రాఫిట్ సంపాదించుకుంటున్నారు. ఒకవేళ గనక హైబ్రిడ్ వర్క్ మోడల్ గనక వస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఇంకా 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 నష్టపోతూ ఉంటారు. ఇంకా చాలా హైబ్రిడ్ మోడల్ అంటే ఏంటి అసలు? ఒకటి హైబ్రిడ్ మోడల్ అంటే ఇది ఏ రకంగా వస్తుందంటే అండి, ఇప్పుడు ఈ పాండమిక్ జరిగే స్టేజ్ అని చెప్పి ఇద్దరు ఇప్పుడు ఒక రోల్ 4 ఎంప్లాయీస్ కూర్చున్నారు అనుకోండి, ఇద్దరిని మండే రోజు రమ్మంటారు, ఇంకో ఇద్దరిని ట్యూస్డే రోజు రమ్మంటారు. దీనివల్ల ఎంప్లాయీస్ కి చెప్పే రకంగా ఎలా ఉంటుంది అంటే ఒక ఎంప్లాయీకి ఇంకో ఎంప్లాయీకి మధ్య ఇంత డిస్టెన్స్ ఉంటుంది అని చెప్పి చెప్తారండి. కానీ యాక్చువల్గా కనుక మనం చూసుకుంటే వాళ్ళకి 50% మాత్రమే కటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ హైబ్రిడ్ వర్క్ కల్చర్ అనేది ఇంతకు ముందు లేదండి, ఇది కొత్తగా వస్తున్న భాష. హైబ్రిడ్ వర్క్ మోడల్ చాలా 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 తక్కువ కంపెనీస్ మాత్రమే, పెద్ద కంపెనీస్ మాత్రమే ఇస్తాయి. ఓకే రమేష్ గారు, ప్రొడక్టివిటీ పెరగడం నిజమైతే ఆ మేరకు ఆ భారం ఉద్యోగి మీద పడుతుంది అనేటువంటి ఒక వాదన ఉంది. దాంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది? ఇలాగే కంటిన్యూ అయితే, అంటే వాళ్ళు చెప్పినట్లుగా ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఇలాగే కంటిన్యూ చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ భవిష్యత్ ఎలా ఉండబోచ్చు? కంపెనీలు ఏమైనా ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? సో ఫస్ట్ ఆఫ్ మనం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ మార్చ్ ఏప్రిల్లో ఎక్స్ట్రీమ్ అన్సర్టనిటీ ఉంది బిజినెస్లో. ఇప్పుడు లైక్ వీఆర్ ఆల్ బ్రేసింగ్ ఫర్ లే ఆఫ్స్. ఇప్పుడు అందరికీ తెలిసిన, ఇప్పుడు అనిరుద్ధ్ గారికి కూడా బాగా తెలుసు అది, రైట్? ఆ టైంలో మార్చ్ ఏప్రిల్ వరల్డ్ వైడ్ అండ్ డెఫినెట్లీ ఇన్ ఇండియా వీఆర్ బ్రేసింగ్ ఫర్ లే ఆఫ్స్. ఈ ఎకానమీ ఎలా వెళ్తుందన్నది ఎవరికి తెలీదు. వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది వర్స్ట్. లైక్ ఆ పాండమిక్ ఇమ్మీడియట్గా రిలీఫ్ కన్నా రాకపోతే జూలై ఆగస్ట్ కల్లా ఇట్ విల్ బి టెరబుల్ అని, దట్స్ వాట్ ఎవ్రీబడి వాస్ ఎక్స్పెక్టింగ్. లక్కీలీ వరల్డ్ ఎకానమీ డింట్ అంత ఎఫెక్ట్ కాలేదు, వరల్డ్ ఎకానమీ, అండ్ డెఫినెట్లీ ఐటీ ఇండస్ట్రీ అసలు ఎఫెక్ట్ కాలేదు. ఇఫ్ ఎనీథింగ్ ది ఇండస్ట్రీ హెస్ గ్రోన్, సో వీ గాట్ లక్కీ. బట్ మార్చ్ ఏప్రిల్లో మనకు అది తెలీదు. మనకి లైక్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది వర్స్ట్. ఇప్పుడు పే కట్స్ అంతా ఎందుకు ఇచ్చారంటే లైక్ బికాస్ వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు సీ యాజ్ అన్ ఇండస్ట్రీ లైక్ ఇఫ్ థింగ్ గెట్స్ వర్స్ దాన్ని ఎలా మేనేజ్ చేయొచ్చు అన్నది దాని మీద చాలా ఫోకస్ ఉండింది. లక్కీలీ మనకి ఆ పరిస్థితి రాలేదు. అసలు ఇండస్ట్రీ బాగానే గ్రో అయింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఇది మనము ఇట్స్ ఏ నాలెడ్జ్ ఇండస్ట్రీ. Human beings are a key part. Personal expense, people expense is a key part of our industry, IT industry లో. అలా ఉన్నప్పుడు we can't look at these as machines. మనము అందుకనే ఇప్పుడు మోస్ట్ కంపెనీస్ ఆర్ రికగ్నైజ్. కొన్ని కంపెనీస్ ఉండొచ్చు, ఇప్పుడు అనిరుద్ధ్ గారు చెప్పినట్టు కొన్ని కంపెనీస్ ఉండొచ్చు, దాన్ని ఎంత పిండి ప్రాఫిట్స్ తీసుకురావచ్చో అలా తీసుకురావాలని ట్రై చేసే వాళ్ళు కొందరు ఉండొచ్చు. బట్ దే ఆర్ థ్యాంక్ఫుల్లీ వెరీ స్మాల్ మైనారిటీ. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ రికగ్నైజ్. మనము ఎంప్లాయీస్ ఆ ఎన్వైరన్మెంట్ సరిగా ఉండాలి, డైనమిక్ సరిగా ఉండాలి, వాళ్ళ టీము కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ బాగుండాలి, క్రియేటివ్ మీరు అన్నట్టు కాసేపు ముందు అవన్నీ ఉండాలి. సో మోస్ట్ కంపెనీస్ రికగ్నైజ్ అండ్ అటువంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాయి. అటువంటి కంపెనీస్ డెఫినెట్లీ ఇలా కొంచెము ఒక 2% 1% కాస్ట్ కటింగ్ వల్ల ప్రాఫిట్స్ పెంచాలనే ఆలోచన వాళ్ళకు ఉండదు. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు హైబ్రిడ్ అన్నది ఇప్పుడు ఆయన అన్నట్టు దర్ ఇస్ ఎ గుడ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇప్పుడు యూఎస్లో చాలా రోజులు కామన్. ఇప్పుడు నేను ముందు పనిచేసిన కంపెనీ కూడా 2 days a week ఎనీబడి కుడ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇట్ వాస్ ఎ డిక్లైర్డ్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు పిల్లల్ని చూసుకోవడం, వెన్ హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ ఆర్ వర్కింగ్, దే టేక్ టర్న్స్. సో ది వర్క్ ఫ్రమ్ హోమ్ వాస్ ఎ గుడ్ ఫ్లెక్సిబిలిటీ. సో హైబ్రిడ్ మోడల్ అనేది ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ మోడల్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే సార్, టైం అయిపోయింది. ఓకే సార్, రమేష్ గారు థ్యాంక్ యూ, అనిరుద్ధ్ గారు థ్యాంక్ యూ, సత్యనారాయణ గారు. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.